ఇంకో స్టోరీ చెప్పనప్పా. మా ప్రాణ స్నేహితుడు. అదేందంటే ఉల్లిపాయల వ్యాపారం. పాపం ఈ ఫ్రీ బస్ దెబ్బకి 10 రోజులు చూసినాడప్పా. 10 రోజులు చూసి ఇక మన వల్ల కాదులే అని ఇక ఉల్లిపాయల వ్యాపారం మొదలుపెట్టినాడు. అదే ఆటోలో పాపం కల్లో ఊహించడు. అదే ఆటోలో ఉల్లిపాయల వ్యాపారం పెట్టుకుంటానని. ఆడి అమ్మ బడవ. ఇక పోయి అలా ఊర్లు తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టుకుంటూనే ఉన్నాడు. అక్కడ కూడా ఉల్లిపాయల దగ్గర కూడా కాంపిటీషన్ కదప్పా! మరి ఏం చేస్తారు? ఇక్కడ కాదు పో బాబు అని అంటే అటెళ్ళి, అటెళ్ళి ముందుకెళ్ళి అప్పుడప్పుడు నాతో వాపోయేవాడప్పా. ఏమనంటే తమ్ముడు ఇలాగైపోయింది తమ్ముడు. నేను పిల్లల పెళ్లి చేశాను తమ్ముడు. ఈ మధ్యన ఇల్లు కట్టుకున్నానప్పుడు తమ్ముడు ఒక 10,00,000 అప్పయిపోయింది తమ్ముడు అని నాతో చెప్పేవాడప్పా. మరి మనం పెద్ద అతని భారం తీర్చగలం కదప్పా అని చెప్పుకునేవాడు. మరి ఏం చేస్తామప్పా. ఇక అమ్ముకుంటా అమ్ముకుంటా ఒక దీనికి ఒక 14,000 పెట్టుబడి పెట్టినాడప్పా. 14,000 పెట్టుబడి పెట్టి ఇక ఏం చేశాడనంటే పాపం టెక్నికల్ తెలీదు. టెక్నికల్ తెలియక లాస్ వచ్చినదప్పా. 7,000 లాస్ వచ్చినది. నెత్తిన గుడ్డేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక మన వల్ల కాదులే అనేసి ఆటో సర్వీస్‌కి వచ్చాడు. ఆటో సర్వీస్‌కి వచ్చి ఒక 10,000 ఎంతో అంత తోలి ఒక 5,000 తోలాడు. 5,000 తోలిన తర్వాత ఏం చేసినాడో తెలుసా? మళ్ళా ఇది మన వల్ల కాదులే అప్పులు కట్టలేమనేసి పాపం నెలకు 30,000 ఎంతో కట్టాలాయన. 30,000, 40,000. హ్మ్. మన వల్ల కాదులే అనేసి మళ్ళీ ఆ పెట్టుబడి పెట్టి మళ్ళీ ఉల్లిపాయలే కొన్నాడప్పా. మళ్ళీ 5,000కి 3,000 లాసొచ్చిందప్పా. ఏందప్పా ఇది? ఆయన బాధలు అన్నిన్ని కావు. 2 నెలల్లో 20,000, 30,000 అప్పు చేసినాడు. ఏందప్పా ఇది ఫ్రీ బస్సు? ఇంతగానో ఆహ్, దెబ్బుంటదా? మాకు తెలియట్లేదే. మేము చూడట్లేదే. ఎవరి జీవితాల్లో తొంగి చూడట్లేదే మేము. మాకు తెలీదు గదా! చెప్తేనే కదా తెలిసేది. ఏమన్నా అబద్ధాలు అనుకుంటారేమో. అబద్ధాలు కాదు పచ్చి నిజాలు. మా ప్రాణ స్నేహితుడే. కాపోతే కాల్ రికార్డులు గూడా ఉంటే పెడతాను మీకు. పాపం ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి. అయినా మనకెందుకులే. మన గవర్నమెంట్ ఏం పట్టించుకుంటది? హ్మ్. ఏదో ఇన్ని అప్లికేషన్‌లొస్తే ఏది ఫ్రీ బస్ రద్దు చేయమని అయి పట్టించుకోరు. అబ్బే! ఎన్నో ఉన్నాయి. రోడ్లెయ్యాలి, పేదోళ్ళకి ఇల్లులు కట్టాలి, విద్య, వైద్యం మీద దృష్టి పెట్టాలి, తర్వాత అమరావతి కట్టాలి, ఇంకేదో కట్టాలి, ఇంకేదో చెయ్యాలి. 6 గ్యారంటీలు గూడా ఇచ్చేసామండి. అయిపోయినాయండి. ఇట్లుంటది ఫ్రీ బస్ దెబ్బ మరి. మరి మీకు గాకపోతే నేను ఎవరికి చెప్పుకోగలను? పోయి అప్లికేషన్‌లున్నాయి. 1,00,000 ఉన్నాయి. మరేం చేయగలను?